నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని సాక్ష్యాధారాలతో బయటపడి వైసీపీ బొక్కబోర్ల పడ్డా కూడా ఇప్పటి వరకు ఆ నాయకుల్లో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. నిన్నటికి నిన్న చూస్తే ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అటు పేర్ని నాని కూడా ఈ డిక్లరేషన్ అంశంపై స్పందించడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు చాలామంది కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని, స్వయంగా అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ గవర్నర్ని ప్రధానమంత్రి డిక్లరేషన్ ఇవ్వకుండా తీసుకెళ్లారని పేర్ని నాని అంటే, మరి ఇన్నిసార్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఇవ్వాలి కానీ ఇన్నిసార్లు ఎందుకు ఇస్తారని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇంత జరిగినా, వైసీపీకి ఇంత డ్యామేజ్ అయినా కూడా వాళ్ళ మాట తీరులో ఎటువంటి మార్పు అయితే కనిపించకపోగా బుడమేరు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబు లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో వైసీపీకి పూర్తిగా డ్యామేజ్ అయినా కూడా ఎలాంటి మార్పు కనిపించట్లేదు. సో ఇప్పటికి కూడా మరి సిట్ అయితే ఏర్పాటైంది, దర్యాప్తులు అన్ని నిజాలు బయటకు వస్తాయి, అప్పుడు మాట్లాడదాం అన్న తీరైతే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి డిక్లరేషన్ అన్న పదమే ప్రతిసారి కూడా వాళ్ళ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు మేడం దీని గురించి, వాళ్ళ వ్యాఖ్యల గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మాట్లాడుతున్న వాళ్ళు హిందువులా? నిన్న ఒక లాయర్ ఒక ఆయన రెచ్చిపోయాడు, చూసారా మీరు? ఇలా 3 పట్టాలు పెట్టుకుని, అంటే దీన్ని అంటే శివుడికి పెడతారు కదా, ఇట్లా నామాలు ఇట్లా అడ్డనామం పెట్టుకుని బొట్టు పెట్టుకుని రెచ్చిపోతున్నాడు ఆయన. నేనంటున్నా, మీరందరూ హిందువులా? పాకిస్తాన్ వాళ్ళు నిజమైన ముస్లిమ్స్ట, అది పాకిస్తాన్ ముస్లిం దేశంట. ఇక్కడ మాట్లాడకూడదట, ఇక్కడ అన్ని మతాలు సమానంట. ఎవడు కాదన్నాడు సమానం కాదని? కానీ ఏ మతానికి ఉండే నియమ నిబంధనలు ఆ మతానికి ఉంటాయి కదా. ఇవాళ సజ్జలు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు బయటికి? 3 నెలలుగా ఎక్కడ దాంకున్నావు కదా, ఎలా రానిచ్చాడు నేను జగన్మోహన్ రెడ్డి? నువ్వేం మాట్లాడుతున్నావు ఇవాళ? మీకు సంగతి తెలుసా? ఇవాళ సజ్జలు చేసే పనికి, అంటే సజ్జల మాటలకి ఇంత 5 ఏళ్ళు ముంచేశాడు జగన్మోహన్ రెడ్డిని. అది సరిపోలా. మళ్ళా తెలుగుదేశం కూటమికి పరోక్షంగా కోవర్ట్గా ఉన్నాడు ఇవాళ. ఎవరు? సజ్జల. ఆయన అనుకుంటున్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నానని. జగన్మోహన్ రెడ్డి గుర్తించట్లా. నీకు కీడు చేసేది ఈ సజ్జలే, నువ్వు చూసుకో. అది నువ్వు తొందరపడి ఇంకా ఆయన రానిచ్చావంటే మరో శశికళ సజ్జల. అంటే మీరు మీకు అర్థమైందా మరో శశికళని ఎందుకన్నాను? సో అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. అండ్ ఇంకో మాట కూడా అంటం జరిగింది, అంటే ఈయన డిక్లరేషన్ అంటే తిరుపతి వెళ్తే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి అనుకున్నారు. జగన్మోహన్ అసలు ప్రజల గురించి ఎంత ఆలోచిస్తాడో. అందుకే వరదల్లో 1 కోటి సాయం ప్రకటించి పాపం రూపాయి కూడా ఇవ్వలేదు. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి పాపం ఇవాళ మడమ తిప్పాడు, గుర్తుపెట్టుకోండి. మాట తప్పాడు. ఎందుకు వెళ్దాం అనుకున్నాడు తిరుమల? మనం మొన్న కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి. ఎన్ని కేసులండి? ఓ పక్క వెంకటరెడ్డి, ఇంకో పక్క వాసుదేవరెడ్డి, ఇక్కడేమో నందిగం సురేష్. ఇప్పుడు నోరు విప్పినా ఇరుక్కుంటాడు. ఇప్పుడు సిట్టు విచారణ, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎన్ని రకాలండి. వీటన్నింటికి భయపడి వెంకన్న స్వామిని దర్శించుకుని, వెంకటేశ్వర స్వామిని, అక్కడి నుంచి పాప ఆయన్ని వేడుకుందాం అనుకున్నాడు, నన్ను కేసుల నుంచి తప్పించిన ఆయన అని. కానీ ఈ లడ్డూ వివాదం ఒకటే కాకుండా మీరు చెప్పినట్టు డిక్లరేషన్ అనేది అంశం తెర మీదకి రావడంతో దిక్కుతోచని స్థితిలో డిక్లరేషన్ ఇవ్వడానికి వాళ్ళ మతం ఒప్పుకోదు కాబట్టి. ఎందుకంటే మీరు ఒక మత విశ్వాసంలో ఉన్నప్పుడు, నేను క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వాడిని అయినప్పటికీ నేను ఈ మతంలో కూడా విశ్వాసం ఉంచుతాను, హిందూ మతంలో కూడా అని డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఇవ్వడానికి ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇది 3వ జనరేషన్ క్రిస్టియానిటీ వాళ్ళు తీసుకు. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష విరమించేందుకు తిరుపతి వెళ్తున్నారు. సో మరి మమ్మల్ని డిక్లరేషన్ అడిగారు కదా, మరి రేపు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతారా? పవన్ కళ్యాణ్ కూడా బాప్టిజం తీసుకున్నా అని చెప్పాడు, క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారని మాట్లాడుతున్నారు. సో అంటే వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ఒకవేళ వాళ్ళు అడిగినట్టు రేపు పవన్ కళ్యాణ్ ఇస్తే, మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి డిక్లరేషన్ ఇస్తారా అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు 2 అంశాలు మీరు చెప్పింది. ఒకటి, పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ హిందువే కదా. ఓకే, అతను క్రిస్టియన్ని చేసుకున్నాడయ్యా, ఎవడు కాదంటలేదు.
కానీ ఆయన ఇవాళ దీక్ష ఎలా తీసుకుంటాడు ఒకవేళ క్రిస్టియన్ అయితే? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దీక్ష తీసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేయమన్నాడు, పాప ప్రక్షాళన. మరి నువ్వు చేసావా? జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళి పాప ప్రక్షాళన చేశాడా? కానీ ఈయన ప్రాయశ్చిత్త దీక్ష ఈయన చేపట్టి రేపు యాక్చువల్గా ఎల్లుండి వెళ్ళాలనుకున్నాడు ఆయన, రేపు వెళ్తున్నాడు. ఎల్లుండి దీక్ష విరమణ చేస్తాడు ఆయన వెంకటేశ్వర స్వామి ముందు. అన్న వితరణ కార్యక్రమాలు అవన్నీ చూస్తాడు అక్కడ. ఇవాళ మీరు డిక్లరేషన్ అడిగే అధికారం లేదు. ఒకవేళ అడిగారు అనుకుందాం, మీరు అడిగారయ్యా, ఎవరు పవన్ కళ్యాణ్ ఇస్తాడు, అది కూడా అనుకుందాం. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తాడా? మనమే ప్రశ్నిస్తాం. అసలు ఫస్ట్ మీకు అడిగే అధికారం లేదు, బికాజ్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్ళిపోయాడు. డిక్లరేషన్ అనేసి తిరుమల పర్యటనే రద్దు చేసుకుని, పైగా శాంతి భద్రతలకు విఘాతం వస్తుంది కాబట్టి మానేశాడని సజ్జలు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఆ రోజు తెలియదు ఆ శాంతి భద్రతలకు విఘాతం వస్తుందని నీకు? ఇది చిన్న అంశమా? కొడాలి నాని ఏం వాగాడండి? ఆంజనేయ స్వామి చేయి విరిగిపోతే ఏమవుతుంది? బొమ్మే కదా. రాముల వారిది తల తీసేస్తే ఏమవుతుంది? 6 లక్షలే కదా. అంతర్వేది రథం కాలిపోతే ఏమైంది? 1 కోటి రూపాయలే కదా. ఇప్పుడు ఏం నష్టం వచ్చింది మీకు? ఏమైపోయింది అని అడిగాడు. వీడియో అందరూ చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవ్వకపోతే మీకేంటి నష్టం? డిక్లరేషన్ ఇవ్వకపోతే మీకేంటి నష్టం? మీకు అడిగే అధికారం ఎక్కడుంది కదా. ఇప్పుడు ఏది ఎలా తీసుకున్నా మీరు ఇవాళ సజ్జలు అనేవాడు చేస్తున్న తప్పిదాలు మళ్ళా మరోసారి పునరావృతం అయ్యాయి. ఈయన అనుకుంటున్నాడు ఏదో సజ్జల నన్ను మళ్ళా తవ్వి తలకెత్తుతాడని. ఇప్పుడు భూమి మీద పడేశాడు, అప్పుడు పాతాళానికి తొక్కేస్తాడు. పేర్ని నాని ఏమంటున్నాడండి? మాధవీలత గురించి ఆయన వ్యాఖ్యానం చేశాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి భజన చేసుకో, నువ్వు ఎందుకు ట్రైన్లో భజన చేసుకుంటూ వెళ్ళావు? నువ్వెవడు చెప్పడానికి? నువ్వెవడు అసలు? ఇప్పుడు అయ్యప్ప స్వాములు దీక్షతోటి వెళ్తారండి. వాళ్ళు ప్రత్యేకంగా ఒక భోగి తీసుకుని వెళ్తారు, వాళ్ళు పూజలు చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం. నువ్వెవడు? ఇది ప్రజాస్వామ్యం నువ్వే కదా చెప్తున్నావు. కాబట్టి నువ్వెవడు మాట్లాడటానికి? అసలు మాధవీలతను అనే ధైర్యం హక్కు నీకు ఎవడిచ్చాడు? నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ ఇష్టం, ఆవిడ వెళ్తారు. ఆవిడ విరించి హాస్పిటల్లో భజన చేసుకోవాలా లేదు వెంకటేశ్వర స్వామి దగ్గర చేసుకోవాలనేది ఆవిడ నిర్ణయించుకుంటారు. నువ్వు చచ్చి సలహాలు ఇవ్వకు. ఇంకొకటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేశాన్ని తిట్టాడు. దేశ ద్రోహం కేసు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. ఇంకొకటి, ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా నా మతం మానవత్వం డిక్లరేషన్ లో రాసుకోండి అని చెప్పి రాసుకోవాలండి. దీంట్లో దళితుల్ని ఇన్వాల్వ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ అంశాన్ని ఆయన పక్కదోవ పట్టించి దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. అంటే ఇప్పుడు ఆయన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అంటే నేను డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పే ధైర్యం లేదు. ఆ ధైర్యం లేక దళితులను తీసుకొచ్చాడు, అండగా తెచ్చుకున్నాడు. ఆయనకు అండగా తెచ్చుకున్నాడు. మీరు అది గమనించండి. ఆయనకు అండగా దళితులను తెచ్చుకుని, నాకే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాకే ఏమిటి బోడి, నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వేం దిగొచ్చావా? నువ్వు దేవుడి ముందుకు వెళ్ళాక ఎవరివైనా ఒకటేనండి. అది దళితుడా లేకపోతే ఓసీనా బీసీనా మైనార్టీస్ కూడా వెళ్తారు, తప్పే ఉంది. ఎందుకంటే బీబీ నంచారం ఉంది కాబట్టి దీక్ష చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. అలాగని వాళ్ళని ముస్లిం పెద్దలు ఏమి ఖండించట్లేదు కదా. ప్రతి మతం కూడా ఏం చెప్తుంది? సాటి మతాన్ని, సాటి మనిషిని ప్రేమించు, సమానంగా చూడు. ఏ మతమైనా బోధించేది అదే. నేను 4 గోడల మధ్య నేనేమో బైబిల్ చదువుతాను అన్నావు కదా. మరి బయటకు వచ్చాక నువ్వు మిగతా మతాలని నేను వాళ్ళ విశ్వాసాలను నేను అంగీకరిస్తాను, పాటిస్తాను అన్నావు కదా. మరి హిందూ మతంలో డిక్లరేషన్ అడిగితే నీకెందుకు నొప్పిగా ఉంది? చెయ్యాలి కదా. అప్పుడు నీ మాటే అది, మా మాట కాదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట. అప్పుడు హిందూ మతంలో డిక్లరేషన్ అడిగినప్పుడు నువ్వు ఇచ్చి తీరాలి. 11 సార్లు వెళ్ళాడు కదా, ఇప్పుడు కొత్తగా ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుని నువ్వు సరిదిద్దుకోవటానికి కొత్తగా డిక్లరేషన్ ఇమ్మని చెప్తున్నారు. 11 సార్లు నువ్వు తిరుమలను అపవిత్రం చేసావు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి నీ అపవిత్రతని నువ్వు మాపుకో అని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ పేర్ని నాని వాగినా సజ్జల వాగినా ఎవడు వాగినా వాళ్ళకి తెలుసు హిందూ మతం పట్ల జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలేంటి, మొత్తం వైసీపీ ప్రభుత్వం ఒక లడ్డూ విషయంలో చేసిన తప్పిదాలేమిటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి సజ్జల్ని పక్కకు పెట్టకపోతే
ఆయనకే నష్టం. ఇవాళ లడ్డూ వివాదం అనేది ఒక పార్టీ మనుగడకి ప్రశ్నార్థకంగా మారింది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.